గుడికి వెళ్ళినప్పుడు రావి చెట్టు కనిపిస్తే చాలు దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం మనకు అలవాటు. అయితే పిల్లలు పుట్టడానికో, కోరికలు తీరడానికో దేవుడి చుట్టూ తిరుగుతున్నాం అనుకుంటే మీరు ఒక అద్భుతమైన సైన్స్ మిస్ అయినట్లే. అసలు ఈ ఉరుకుల పరుగుల లైఫ్లో ఒక సామాన్యుడు రావి చెట్టు చుట్టూ ఎందుకు తిరగాలి? ఎందుకంటే మనం పీల్చే గాలిలో ఉన్న కాలుష్యం వల్ల మన ఆయుష్ సగానికి పడిపోతుంది. ఈ భూమి మీద రాత్రిపూట కూడా ఆక్సిజన్ ఇచ్చే ఏకైక అద్భుతమైన చెట్టు రావి చెట్టు మాత్రమే. దీనికి 24 గంటలు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చే శక్తి ఉంటుంది. రావి చెట్టు ఆకుల నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే గాలి వీచినప్పుడు ఆ ఆకులు ఒకదానికొకటి రాసుకొని ఒక ప్రత్యేకమైన ధ్వని తరంగాలను, పాజిటివ్ వైబ్రేషన్స్ను పుట్టిస్తాయి. మీరు ఆ చెట్టు చుట్టూ తిరిగినప్పుడు ఆ స్వచ్ఛమైన ఆక్సిజన్ని మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాదు రావి చెట్టు గాలికి ఆడవారి శరీరంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ను తగ్గిపోయి ఆరోగ్యకరమైన సమస్యలు కూడా నయమవుతాయని ఆయుర్వేదం చెబుతుంది. అందుకే పెళ్ళైన కొత్తలో రావి చెట్టు చుట్టూ తిరగాలని మన పెద్దలు చెబుతారు. మనం రోజు ఆఫీస్లో ట్రాఫిక్లో పీల్చే కార్బన్ డైఆక్సైడ్ డస్ట్ వల్ల మన లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. దానికి బెస్ట్ న్యాచురల్ మెడిసిన్ ఈ రావి చెట్టు గాలి. లక్షలు పెట్టి ఇళ్లల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుక్కునే మనం ప్రకృతి ఫ్రీగా ఇస్తున్న ఈ న్యాచురల్ ఆక్సిజన్ ప్లాంట్ను మాత్రం వదిలేస్తున్నాము. ఆ చెట్టు కింద కూర్చుంటే చాలు మన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై పెరిగి మెంటల్ స్ట్రెస్ మొత్తం మాయమవుతుంది. నా ప్రాక్టికల్ అడ్వైస్ ఒకటే, గుడికి వెళ్ళినప్పుడు కనీసం ఒక 10 నిమిషాలైనా రావి చెట్టు కింద కూర్చోండి లేదా ప్రదక్షిణలు చేయండి. మీ శ్వాసకోశ సమస్యలు, మెంటల్ స్ట్రెస్ అన్నీ ఎగిరిపోతాయి. మన పూర్వీకులు భక్తి పేరుతో పెట్టిన ఈ హెల్త్ థెరపీని ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. ఈ అద్భుతమైన నిజం అందరికీ తెలిసేలా మన ఛానల్లో వీడియోను వెంటనే షేర్ చేయండి.